హాయ్ ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతున్న ఇలాంటి వీడియో అనేది ఈజీగా ఎలా మీ ఫొటోస్తో క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం మనకు ముందుగా విఎన్ యాప్ అనేది కనుక మీరు ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాతకి ఇక్కడ కింద ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని న్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో తర్వాతకి పైన ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ కలర్ కానీ ఏదైనా కలర్ కానీ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో నేను బ్లాక్ కలర్ అయితే కనుక యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాతకి ఇలా ఎండ్లో మనకి ఇలా ఒక వాటర్ మార్క్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసుకొని కింద డిలీట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని డిలీట్ చేసుకోండి. సో మనం యాడ్ చేసుకున్న ఈ బ్లాక్ కలర్ ఇమేజ్ని ఇలా మీకు వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. నేను ఒక 9 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ బ్లాక్ కలర్ మనం యాడ్ చేసుకున్న బ్లాక్ ఇమేజ్ని ఒక 9 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇలా స్టార్టింగ్ వచ్చేసేయండి. ఇలా వైట్ అని వీడియో స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని చూడండి, వైట్ అని ఇలా స్టార్టింగ్ దగ్గర ఉంచేసుకొని ఇక్కడ పైన మనకు ఒరిజినల్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆ ఒరిజినల్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీరు 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి చూడండి, ఇక్కడ ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ ట్యాప్ టు యాడ్ స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో బ్లాక్ కలర్ ఇమేజ్ పైన ట్యాప్ టు యాడ్ స్టిక్కర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో అండ్ ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పైన ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఈ బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటోని అయితే యాడ్ చేయాలి అనుకున్నారో ఆ ఫోటోని యాడ్ చేసుకొని సో బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ కనపడకుండా ఇలా జూమ్ చేసుకోండి. చూడండి, ఇలా సో ఫోటోని ఈ విధంగా జూమ్ చేసుకొని సో మనం వీడియో 9 సెకండ్స్ వరకు ఇచ్చాం కదా. సో 9 సెకండ్స్ వరకు ఈ ఫోటోని కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. చూడండి, సో నేను 9 సెకండ్స్ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాను. సో విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాతకి ఇలా వీడియో స్టార్టింగ్ వచ్చేసేయండి. ఇలా స్టార్టింగ్ వచ్చేసుకున్న తర్వాతకి ఇక్కడ మన కింద ఆప్షన్స్లో చూడండి, ఇక్కడ కింద ఆప్షన్స్లో మనకు మాస్క్ అనే ఆప్షన్ చూడండి. సో ఆ మాస్క్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని ఇందులో మిర్రర్ అనే ఆప్షన్ థర్డ్ వన్ ఆప్షను. సో ఆ మిర్రర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకొని ఇక్కడ మనకు కింద ఒక రెండు యారోస్ ఉన్నాయి కదా. సో ఆ యారోస్ తోటి చూడండి, ఇలా దగ్గరకు అనుకోవచ్చు ఆ యారోస్ తోటి. సో మీకు అది ఎంత కనపడాలో అంత విడ్త్ అయితే ఉంచేసుకోండి. సో ఇలా విడ్త్ ఇచ్చేసుకున్న ఓకే, నాకు కొంచెం ఓకే ఇంత విడ్త్ అయితే కావాలి. సో అంతవరకు ఇలా విడ్త్ ఇచ్చేసుకున్నాక సో ఫోటోకి పైన కింద యారోస్ ఉన్నాయి కదా. పైన యారోని చూడండి ఇలా అనుకుంటే కొంచెం షాడో టైప్లో వస్తూ ఉంటుంది, ఫేడ్ అవుట్ టైప్లో. సో మీకు ఏ టైప్ కావాలో మీరు యాడ్ చేసుకోండి. లైట్గా నేను ఫేడ్ ఇచ్చేస్తాను చూడండి ఇక్కడ. సో లైట్ కొద్దిగా ఫేడ్ ఇచ్చేసుకొని ఓకే లైట్గా ఇచ్చేసుకొని చూడండి ఇలా. సో దీనికి ఏమైనా క్రాస్ చేసుకోవాలనుకుంటే మీరు ఇలా మీ ఫింగర్స్ తోటి చూడండి ఈ విధంగా క్రాస్ చేసుకోండి. సో విధంగా మీకు ఎంత క్రాస్ కావాలంటే అంత క్రాస్ చేసుకోండి. సో ఇలా క్రాస్ చేసుకున్న తర్వాతకి ఇలా మనకు ఇలా కీ ఫ్రేమ్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆ కీ ఫ్రేమ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకుని చూడండి, మనకి ఇలా స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ అయితే కనుక యాడ్ అయింది చూడండి. ఇలా స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గర ఇలా వైట్ ఉంచేసుకొని సో దీన్ని ఇలా పై జరుపుకోవాలి. ఇలా కార్నర్లో చూడండి ఇలా. సో ఇలా ఎగ్జాక్ట్ కార్నర్లో ఈ విధంగా జరుపుకోండి. సో ఇలా జరుపుకున్న తర్వాత ఇప్పుడు ఫోటో ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేయండి. ఇప్పుడు ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు చూడండి, సో ఇలా మన కింది తెచ్చుకోండి. ఇప్పుడు సో ఇలా కింది తెచ్చుకుంటే ఫస్ట్ కీ ఫ్రేమ్ కాడేమో పైన ఉంటుంది ఫోటో అనేది. సో ఇప్పుడు ఏమో సెకండ్ కీ ఫ్రేమ్ కాడ కింద ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, మనం ఒక్కసారి రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ప్లే చేస్తే కనుక ఇలా పైనుంచి కిందికి వస్తూ ఉంటుంది చూడండి ఇలా. సో వచ్చేసరికి ఇలా పైనుంచి ఈ విధంగా కిందికి అయితే కనుక వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా యాడ్ చేసినాక దీనికి మనం సాంగ్ ఎలా యాడ్ చేసుకోవాలి, అది మధ్యలో ఒక ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, అది కూడా నేను చూపిస్తాను. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఫస్ట్ మీరు సాంగ్ని యాడ్ చేసుకోండి. ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ మనకు ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఆ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మ్యూజిక్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకుంటే మన ఫోన్ గ్యాలరీలో ఉన్న సాంగ్స్ అన్ని చూపిస్తూ ఉంటుంది. ఇందులో మీకు నచ్చిన ఒక సాంగ్ని మీరు సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి, మనకు బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అనేది యాడ్ అవుతుంది. సో ఈ విధంగా యాడ్ అయినాక మీరు ఇప్పుడు మళ్ళీ సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మీకు ఏదైనా బీజిఎం అంటే బ్యాక్గ్రౌండ్లో ఏదైనా కొంచెం బీట్ మార్క్ పెరిగే దగ్గర మీరు ఏదైనా ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే కనుక సో అక్కడ ఇలా వైట్లో ఉంచేసుకొని మనం యాడ్ చేసుకున్న ఆ ఫోటోని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో మనకి ఇలా ఎఫెక్ట్లు ఉంటాయి. సో మీకు ఇందులో ఏదైనా ఎఫెక్ట్ కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోండి. సో చూడండి, ఇలా మనకు చాలా ఎఫెక్ట్లు ఉంటాయి. అంటే మనకు బీజిఎం చేంజ్ అవుతుంది చూడండి, చేంజ్ అయినా లేదా పెద్దగా వచ్చినా సో అక్కడ ఇలా ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. చూడండి, ఇక్కడ
సో చూసారు కదా, ఇలా మధ్యలో ఇలా ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎక్కడెక్కడ ఎఫెక్ట్ కావాలనుకుంటే మీరు అక్కడైతే యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ సింగిల్ ఒకటే అయితే ఎఫెక్ట్ అయితే కనుక యాడ్ చేశాను. సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి మనకు టోటల్ మొత్తం వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని మళ్ళీ సేమ్ ట్యాప్ టు యాడ్ స్టిక్కర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఇక్కడ ఏమన్నా పార్టికల్స్ కానీ ఏదైనా వీడియోని యాడ్ చేసుకోవాలనుకున్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను చిన్న చిన్న పార్టికల్స్ వీడియోని యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకుని బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ చిన్న చిన్న వైట్ కలర్ పార్టికల్స్ అన్నీ కూడా మన వీడియోకి యాడ్ అయిపోతూ ఉంటాయి. సో మన వీడియో చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కూడా వీడియో పైన ఇలా ఫ్లయింగ్ అయినట్టుగా కనపడుతూ ఉంటుంది. సో విధంగా మొత్తం వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి పైన మనకు ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీలో సేవ్ చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.